వినని వాడు. వాడు ఎక్కడ కడతాడు ఇల్లు? ఇసుక మీద కడతాడు. వినేవాడు ఎక్కడ కడతాడు? బండ మీద కడతాడు. అందరు నాకు చూడండి, ఆత్మీయ జీవితంలో దేవుని బిడ్డలారా, అమ్మా వినండి, అప్పుడే స్టార్ట్ చేయబాకండి నిద్ర. 10 నిమిషాలు వినండి. వాటితోనే తిని వస్తారనుకుంటా, చెడగొట్టబాకండి. మనం చెడిపోతే మనం చెడగొట్టకూడదు. పాపం కలుగునది, పాపం అది. నిద్రపోతులు దేవుని మందిరంలో ఉండకూడదు. తిండిపోతులు, నిద్రపోతులు, త్రాగుపోతులు, తిరుగుపోతులు. దేవుని మందిరంలో ఎవరు ఉండాలంటే దేవదూతలు సంచారం చేసే ప్లేస్ ఇది, అవునా కదా? నిద్ర ఆత్మ దెయ్యము, తిండి ఆత్మ దెయ్యము, తిరుగుపోతాత్మ దెయ్యలు. అట్టి ఆత్మలు ఇక్కడికి వచ్చిన తర్వాత కింద పడి కొట్టుకుని పోవాలి. నా ఆశ ఏమవ్వాలమ్మాయి? కొట్టుకుని పడిపోవాలి యేసు నామములో. ఆమేన్. రాత్రి నేను వాక్యం చెప్పి ఇంటికి వెళ్ళి నా నిద్రపోతున్నానా, దుష్టుడు డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చాడు. ఒక ఇల్లు అంట పడిపోయి ఉంది, మధ్యలో కంతలుగా ఉంది శిలైన ఇంట్లో. ఆ కనతల్లో నుంచి ఒక పొట్టేలు, ఏ పొట్టేలు అంటే దేవుని పొట్టేలు కాదు, దెయ్యం పొట్టేలు. అది ఇరుక్కుపోయి ఉంటుంది. వేసినాము అని కింద నుంచి రాంతో పడుతుంటే అది వెళ్ళిపోతా ఉంది. రాత్రి కళ్ళలో దానిని ఏం చేసామంటే బంధించేస్తాం. కళ్ళలో కూడా సైతాన్ని బంధించే జ్ఞానం నీకు రావాలి. ప్రైజ్ ది లార్డ్. కళ్ళలో కూడా స్త్రీ వచ్చి మీద పడుతుంటే సైతాన్ని పోవాలి, అంత అభిషేకం నీకు రావాలి. నా మాటలు చాలా లోతైనవి, మీకు దొరకదు కాబట్టి ఈ రాత్రి నేను మీ పక్కటి వల్ల మీకు చెబుతున్నాను. అర్థమవుతుందా? కళలో కూడా బోయాజు రైతు పూట వచ్చి ఒక స్త్రీ బయట కూర్చుంటే తన దగ్గర ఉన్న ఆ పరిస్థితిలో ఉంటే ఆమెతో అమ్మా నీకు న్యాయం చేస్తానమ్మా అని చెప్పి ఆమె తర్వాత వివాహం సిద్ధపరచుకున్నాడు. బోయాజు అంటే మాటకు కళలో కూడా పరిశుద్ధత కలిగిన వాడు. దేవుని మందిరానికి వస్తున్న నీకు ఎలాంటి కళలు వస్తున్నాయో చూసుకోవాలి. రాత్రి కళలో సైతం గారు వస్తే వాడిని నేను పాడతోలుతున్నాను, వాడు వెళ్ళిపోయాడు. రాత్రి నా మీద దాడి, ఆ దాడిలో పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకముగా నింపినాడు. చెప్పులు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు దొరుకుతావని నిన్ను నలపాలని సాతాను చూస్తున్నాడు. జాగ్రత్త చెల్లి, నువ్వు దొరుకుతావని నిన్ను నలపాలని ఎవరు చూస్తున్నారు? సాతాను చూస్తున్నాడు. అందుకే ఆత్మీయ జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నువ్వు ఆశీర్వాదంగా మార్చుకుంటే అనేకులకు దీవెనకరంగా మారుతావు. నువ్వు కానీ పడిపోయావా, నీకు లేని ఆశీర్వాదం పక్కన పెడితే శాపం వచ్చి మీద పడే అవకాశాలు కూడా ఉంటాయి. నువ్వు నిలబడు దేవుడి కొరకు. దేవుడు మనం దీవించును గాక. హల్లెలూయా. నాకు వాస్తవానికి ఆరోగ్యం బాగలేదు. భయంకరమైన గుండె జలుబు, భయంకరమైన తలనొప్పి, భయంకరమైన ఇంకో ప్రాబ్లం. ఈ 3 ప్రాబ్లమ్స్ని మందుల వల్ల కూడా బాగోలేదు. యేసయ్య స్వస్థపరుచుకున్నాడు. ఎందుకు తెలుసా? చప్పట్లు కొడతాం గట్టిగా. మీకోసమే, మీకు వాక్యం చెప్పాలని రాత్రి పరిశుద్ధపరుచుకుంది. ఎందుకంటే మీకు వాక్యం చెప్పాలని. నేను ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుడు, ఈరోజు ఆగ్రహం ఇచ్చిన దేవుడు, ఆయనకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, భూమి మీద బండ మీద కట్టబడిన గృహం ఉంది, ఇసుక మీద కట్టబడిన గృహం ఉంది. గృహాలు అంటే ఆత్మీయ జీవితాలు. నాకు జాగ్రత్తగా వినండి. గృహాలు అంటే ఆత్మీయ జీవితాలు. నీ హృదయమే దేవుని యొక్క ఆలయం. అయితే కొంతమంది ఇసుక మీద కడుతున్నారు, కొంతమంది బండి మీద కడుతున్నారు. ఇసుక మీద కట్టేవాళ్ళు ఎవరంటే బుద్ధిహీనులు. బండి మీద కట్టేది ఎవరంటే బుద్ధిమంతులు. బుద్ధిహీనులు ఇసుక మీద కడతారు, బుద్ధిమంతులు బండి మీద కడతారు. 2 గృహాల్లో కట్టుతాం. దేవుడు ఏమన్నాడంటే ఆత్మీయ జీవితంలో బండ మీద కట్టబడే వాళ్ళు, ఇసుక మీద కట్టుకునే వాళ్ళు, ఈ 2 రకాల జాబితాలు భూమి మీద ఉన్నాయి. 2 ఇల్లు ఉంటాయి మనకి. పరలోకంలో ఒక ఇల్లు ఉంటుంది,
ఇంటి మీద మన భూమి మీద ఒక ఇల్లు ఉంటుంది, 2 ఇల్లు కడతాం. 2 ఇల్లు కట్టుకోవాలి. ఒకటి బండ మీద కట్టాలి, రెండోది ఇసుక మీద కట్టాలి. ఏ బండ మీద కడితే నువ్వు బుద్ధిమంతుడు అవుతావు, ఇసుక మీద కడితే బుద్ధిమంతుడు అవుతావు. వీళ్ళిద్దరు యొక్క స్థాయి ఎలా ఉంటది, వీళ్ళు ఎలా కడతారు, ఏ ఇల్లు ఉంటది, ఏ ఇల్లు ఊడిపోయింది. రెండింటి మీదకి 3 జరుగుతున్నాయి. ఒకటి ఏమో వానలు వస్తాయి, రెండోది వరదలు వస్తాయి, మూడోది గాలి వస్తుంది. బండ మీద కట్టబడిన ఇంటి మీదకి ఏమొస్తాయంటే వానలు వస్తాయి. బండ మీద కట్టబడిన ఇంటికి ఏమొస్తాయంటే వరదలు వస్తాయి. బండ మీద కట్టబడిన ఇంటికి గాలులు వస్తాయి. కానీ గాలి వచ్చినా వరద వచ్చినా, చెప్పండి, ఇంకా వరద వచ్చినా గాలి వచ్చినా, ఇంకోటండి వరదలు వచ్చినా ఆ ఇల్లు బండ మీద కట్టబడింది కాబట్టి ఇటు పడలేదు, బైబిల్ చెప్తుంది. ఇంకో ఇల్లు ఉంది, ఇసుక మీద కట్టింది, దాని మీద గాలి వచ్చింది, వరదలు వచ్చినాయి. ఈ 3 దీని మీద పడ్డాయి. ఇది వరదలకి, గాలికి, చెప్పండి, వానకి, వరదలకి, గాలికి ఇది పడిపోయింది. జాగ్రత్తగా ఇది పడిపోయింది, అది నిలబడింది. 2 ఇళ్ళు ఎవరితో కట్టబడితే బండ మీద కడతావంటే ఈ నా మాటలు విని అన్నాడు యేసు ప్రభు వాక్యం మీద, దేవుని మీద కట్టబడిన వాళ్ళు బండ మీద కట్టబడిన వారుగా సమానము. చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. దీనికి ఒక ఆన్సర్ చూపిస్తున్న 1 కొరింథీ పత్రిక. ప్రభువా నాకు వాక్యం ఈ ప్రభు, నాకు వాక్యం ఈ ప్రభు, నా అంతరంగంలో వాక్యం రావాలి ప్రభు, నా అంతరంగంలో అభిషేకం రావాలి ప్రభు, నా అంతరంగంలో నీ సన్నిధి దిగాలి ప్రభు. ఓ శ్రీకార 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. 1 కొరింథీ పత్రిక. అమ్మా, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించరు. అందరూ ఒకే పానీయమును చేసిరి. తమ్ముని వెంబడించిన ఆ బండలోనిది తాగిరి. ఆ బండ క్రీస్తే. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని స్తోత్రం. ఆమేన్. ఆ బండ ఎవరంట? బండ అనగా క్రీస్తు. బండ మీద కట్టుకోవాలి. పానీయము తాగారంట, ఒకే ఆహారం తిన్నారంట, ఒక బండలో తాగారంట. ఆ బండ ఎవరంటే యేసు ప్రభు. బండ మీద కట్టబడటం అంటే బుద్ధిమంతుడిగా నువ్వు మారాలనంటే యేసు ప్రభు ద్వారా నువ్వు ఇల్లు కట్టబడాలి. ఇల్లు అన్నది అర్థం ఆత్మీయ జీవితం. జాగ్రత్తగా వినాలి. లోపలికి వెళ్తున్నాను, ఇక నాకు బ్రేక్ లేకపోకండి, జాగ్రత్తగా వినండి. లోపలికి వెళ్దాం. ఆత్మీయ జీవితంలో బండ మీద కట్టబడుతున్న నీ బ్రతుకు ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. ఇసుక మీద కట్టకూడదు. ఇసుక మీద కడితే వానలు వస్తాయి, ఇసుక మీద కడితే వరదలు వస్తాయి, ఇసుక మీద కడితే గాలులు వస్తాయి. నీ ఇల్లు పడిపోయింది కాబట్టి బండ మీద కట్టుకోవాలి. బండ అనగా ఎవరు? యేసు ప్రభుత్వం మీద ఎందుకు కట్టుకోవాలనంటే భూమి మీద భయంకరమైన వానలు ఉన్నాయి. వానలు ఎలాంటి వానలు అంటే జాగ్రత్తగా వినండి. భౌతికంగా మనం ఇల్లు కట్టుకుంటున్నాం. ఇప్పుడంటే ఇల్లు స్లాబులతో వాటర్ వేస్తున్నారు. పాత కాలంలో గుడిసెలతో కడతారు. గుడిసెలు మీకు తెలుసా లేదో? మట్టి తీసుకుని బురద చేసుకుని దాంట్లో పేడ వేసుకుని దాంట్లో బంకమట్టి వేసుకుని తడికలు నిలబెట్టుకుని మట్టి పూసి కడతారు. ఆ పైన నిట్టారు వేసి దాని మీద కర్రలు పాతి దాని మీద తాటెగిల్లి కడతారు. భయంకరమైన వరద వచ్చిందనుకో, వరదనగా వాన వచ్చిందనుకో, ఇంట్లోకి ఏమొస్తాయి? నీళ్ళు వస్తాయి. అప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు ఈ మట్టి ఏమైపోతుందంటే మెత్తబడిపోయింది. ఆ గాలి వచ్చిందనుకో అట్టి ఏమైపోతుందంటే ఇల్లు పడిపోతాయి. భూమి మీద ఉన్న ఇల్లు, పాతకాలంలో భౌతికంగా ఉన్న ఇల్లు వరదకి ఏమైపోద్ది? పడిపోయింది. నా బిడ్డలారా, భూమి మీద వరదలకు పడిపోయే ఇల్లు లాంటి ఇల్లు నువ్వు కట్టవద్దు.
ఆత్మ సంబంధమైన ఇల్లు వరదకి పడిపోకూడదు. ఇల్లు అనగా అర్థం నీవే, గుర్తుపెట్టుకో. ఇల్లు అనగా అర్థము నీవే, గృహం అనగా అర్థం నీవే. నీవు వరదకి కరిగిపోయేదానివి కాదు, వరదకి పడిపోయేదానివి కాదు, వరదకి కూలిపోయేదానివి కాదు. వరదలు వచ్చినా, వానలు వచ్చినా, గాలులు వచ్చినా నువ్వు కదలని ఆత్మీయ జీవితం కట్టబడిన వ్యక్తిగా నీ పాపాలతో హల్లెలూయా, హల్లెలూయా. ఆ మొదటి వాన ఏమిటి చూద్దాం. ఇల్లు పడిపోగొట్టేది చాలు చల్లమే. ఇల్లు పడగొట్టేది ఏంటిది? వాన కదా. ఈ వాన కదా ఇల్లు పడగొడుతుంది. ఆ వాన ఏమిటి? బైబిల్లోకి వెళ్తే 105వ కీర్తన 32వ వచనం, 105వ కీర్తన వాన చూద్దాం. ఆయన వారి మీద వడగండ్ల వాన కురిపించెను, అగ్ని జ్వాల పుట్టించెను. చాలు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన వారి మీద వడగండ్ల వాన కురిపించెను. ఆత్మీయ జీవితము ఇల్లు పడివేయబడతాయి అంటే అర్థం ఏంటంటే, వడగండ్లు వానకి మన ఇల్లు ఏమైపోతాయి అంటే పడిపోతాయి. వడగండ్లు వాన అర్థం ఏమిటి అంటే, సామెతల గ్రంథం 25వ అధ్యాయం, సామెతలు 25వ అధ్యాయం 33వ వచనం. ఆ వాన చూపిస్తా చదవాలి. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 23వ వచనం. ఈ ఉత్తరపు గాలివాన పుట్టించును. ఏ వాన అంటే, వడగండ్ల వాన అంటే ఏమిటంటే కొండే గాని మాటలు, కోపం పుట్టించే మాటలు, కొంపల ముంచే మాటలు, కొండే గాని మాటల చేత అవి వానగా మారి నీ ఆత్మీయ జీవితాన్ని గాలి వానగా వచ్చి నీ ఆత్మీయ జీవితాన్ని పడబడుతుంది. దాన్ని కొండే గాని మాటలు. మీరు అడుగుతున్నాను, కొండే గాని మాటల వల్ల నీ ఆత్మీయ జీవితం పడిపోతుందా? నీ ఆత్మీయ జీవితం ఎలా కట్టబడుతుంది? దేని చేత కట్టబడుతుంది? కొండే గాని మాటలు. తూర్పు గాలి చేత, కొండే గాని మాటల చేత నీ ఆత్మీయ జీవితం పడిపోకూడదు. ఎవరి మాటల చేత నువ్వు పడిపోకూడదు, ఎవరి మాటలను వినకూడదు. కొందరు కొండెగాళ్ళు బ్యాచ్ ఉంటుంది. కొండెగాళ్ళు పంపలు ముంచే బ్యాచ్లై వాళ్ళ జీవితంతో నీ ఆత్మ జీవితాన్ని పడబడుతున్నారు. అందుకే నువ్వు పడిపోవడానికి దేవుడికి ఇష్టంలే. కొందరు ఎందుకు పడిపోతున్నారంటే, అన్నా వాళ్ళు చెప్పిందన్నా మందిరానికి రాలేకపోయాను, అన్న వాళ్ళు అలా చెప్పారన్నా ఆరాధన మానేశాను, అన్న వాళ్ళు ఇలా చెప్పారన్నా ఇలా స్తుతించలేకపోయాను. కొండే గాని మాటల చేత, కొండే గాని మాటలు ఎలాంటి అంటే వాన లాంటి. వాన పడిందా నీ మట్టి కొంప, నీ మట్టి ఆత్మ జీవితం పడిపోతాయి. ఎవరి మాటల చేత నువ్వు కట్టబడతానికి వెళ్ళే, దేవుని మాట చేత స్థిరమైన బండ మీద నువ్వు కట్టబడాలి. కొండి వారి మాటలు ఉంటాయి, జాగ్రత్త. వాళ్ళ ద్వారా నీ ఆత్మ జీవితం కట్టబడదు, పడిపోయితే. అందుకే నేను రాసుకున్నాను, చూడండి, గమనించండి. కొండెగాళ్ళు మాటలు, కొంపలు ముంచే మాటలు బైబిల్లో. మీకు తెలుసా లేదు, వారి ద్వారా కూడా కొంపలు పోతాయి, ఇల్లు పడిపోతాయి. కొంపలు ముంచే వాళ్ళ మాటలు ఉన్నాయి బైబిల్లో. ఏమిటి ఆ మాటలు? బైబిల్లోకి వస్తే ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం చదవాలి. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. మీలో ప్రతివాడు తమ పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండాలి. ఏ సహోదరి అయినా నమ్మద్దు. ప్రతి సహోదరుని తంత్ర కొట్టి తన సహోదరుని కొంప ఉందా? కొంపలు ముంచే వాళ్ళు ఉన్నారా లేరా? అరే కొంప ముంచావు కదరా బాబు, కొంప ముంచావు కదమ్మా అంటారు. సహోదరిని నమ్మవద్దు. ఈ రోజున సహోదరులు కొంపలు ముంచుతారు, జాగ్రత్త. అన్న ఇంటికి వస్తారు, మొగ్గుని పట్టేసుకుని వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆ అన్న అమ్మాయే నీ మొగుడితో సంబంధం పెట్టుకుని ఫోన్లో మాట్లాడుకుంటుంది.
పిలిచినందుకు నిలిచినందుకు నా మొగుళ్ళ వాళ్ళు వేసుకున్నావు కదా తల్లి అంటావు. ఏ సహోదరి నమ్మవద్దు, నీ కొంపులు ఆరిపోతాయి, జాగ్రత్త. సహోదరుడు, నీ కొంపులు ఆరిపోతారు, జాగ్రత్త. బైబిల్ అంటుంది ఎవరిని నమ్మవద్దు. నీ ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టే సహోదరులు చాలా మంది ఉన్నారు. నీ ఆత్మీయ జీవితాన్ని చెదరగొట్టే సహోదరులు చాలా మంది ఉన్నారు. నువ్వు ఇసుక మీద కడితే నీ ఆత్మ జీవితం పడిపోతే. అందుకే ఇది వాన, మాటల వాన చేత పడిపోతావు, జాగ్రత్త. బైబిల్ సెలవిస్తున్న మాట కొంపలు ముంచే మాటలు, తంత్రగొంటి మాటలు, అసూయ పొరులు, సహవాసులు, మనుషుల మాటలతో నీ ఆత్మ జీవితాన్ని పాడు చేసుకోబాకు. నమ్మకంగా దేవుడి కోసం బ్రతుకు. దేవుడిని దీవిస్తున్నాడు. దేవుడిలో మందిరానికి వెళ్తున్నాం, వాక్యం వింటున్నాం, బైబిల్ పట్టుకున్నాం, బలలో చేస్తున్నాం, ప్రభు రక్తం తాగుతున్నాం, చిల్లమంచి కానికేస్తున్నాం. నమ్మకంగా ఉండో. ఎవరి మాట విని చచ్చి మానేవద్దు. తత్రమంట్ల వాళ్ళు ఏ మాట విని నీ కొంపలు కొలుచుకోబాకు. సహోదరులాగా ఉంటారు, కొంపలు కొలుస్తారు. సహోదరిగా ఉంటాడు, కొంపలు కొలుస్తారు. ఎవరిని నమ్మవద్దు. 2 చేతులు స్తోత్రం చెప్పాలి. ఎలాంటి నీ జీవితం, ఎలాంటి మంది నీ జీవితం? చర్చికి వస్తున్నవే కానీ బైబిల్ మీద, పునాది మీద నువ్వు వేసుకోవాలని నీ మనస్సుని. ఇసుక మీద కట్టబడిన వాడికి వానలు వస్తాయి, ఇసుక మీద కట్టబడిన వాళ్ళకి వానలు వస్తాయి. వాళ్ళకి వస్తాయి వానలు, వాళ్ళు పడిపోలేదు, బండ మీద కట్టబడ్డారు. వీళ్ళు ఎవరంటే ఇసుక మీద కట్టబడిన వాళ్ళు. వీళ్ళకి ఏమొస్తుందంటే వానలు వస్తాయి. మొదటి వాన చెప్పాను, వడగండ్ల వాన, ఇల్లు పడిపోయింది. రెండో వాన కొంపలు ముంచే వాన, ఇల్లు పడిపోయింది. ఎందుకు? నీ కొంప పడిపోతుంది కారణం, నీ ఆత్మీయత పడిపోయిన కారణం. జాగ్రత్త చెల్లి. వానలు ఉన్నాయి. ఈ వాన నీ మీదకి రాకముందే, ఈ వాన నీ మీద పడకముందే, ఒకవేళ పడుతుందేమో. జాగ్రత్త. చెల్లి అంటేనే నీ పిల్లలు పాడు చేస్తున్నారేమో. అక్క అంటేనే నీ భర్తను పాడు చేస్తున్నారేమో. తమ్ముడు అంటేనే నీ భార్యను పాడు చేస్తున్నారేమో. జాగ్రత్త. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే గాలి లాంటి వాళ్ళు కాదు, వానలు లాంటి వాళ్ళు. ఇప్పుడిప్పుడే ప్రార్థనకు వస్తున్నావు, ఇప్పుడిప్పుడే కట్టుకుంటున్నావు, ఇప్పుడిప్పుడే ప్రభువు నిలబడుతున్నావు. కొన్ని వానలు వస్తాయి, నీళ్ళు పడిపోయింది, జాగ్రత్త. ఇలాంటి వానలు వస్తాయి, కానీ ఇలాంటి వానలు వచ్చినా కూడా చర్చి గురించి మాట్లాడకూడదు, జాగ్రత్త. కొన్ని వానలు ఎలాంటి అంటే పంపల ముంచే వానలు, కొన్ని వానలు ఎలాంటి అంటే కాపురా తీసే వానలు, కొన్ని వానలు ఎలాంటి అంటే నువ్వు ఎప్పుడు కొనికి లెగలేవు, అలాంటి వానలు ఉన్నాయి, జాగ్రత్త. మొదటి వానలు తప్పించుకుంటుగాక. హల్లెలూయా. ఇసుక మీద కడితే వానలు వస్తే పడిపోతావు. రెండో చెప్తున్నా, వరదలు వస్తాయి అన్నాడు. వరదలు ఏం చెప్పండి? రెండోది ఏంటి? అమ్మ వాక్యం వినాలి. హల్లెలూయా. అమ్మ వాక్యం వినాలి. హల్లెలూయా. ఒక పూట మానవ తిండి, ఒక పూట దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్న మన శరీరాన్ని. రెండోది వరదలు వస్తాయి. ఈ ప్రసంగం ఎలా చెప్తారంటే ఇల్లు బాగొట్టినప్పుడు చెప్తారు, కానీ ప్రసంగం లోతున్న అనుభవం దేవుడు చెప్పాడు. వరదలు వస్తాయంటే వరదలు ఏంటో వరదలు. బైబిల్లో కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం చదవండి. 2వ వరద ఏమిటి? అపహాసకులు, పరిహాసకుల చదువు. అందుకో భక్తిహీనులు వరదల వలె నా మీదను బెదిరింపను. భక్తిహీనులు ఎవరంటే వరదలు. నాగా చూడాలి. భక్తిహీనులు ఎవరు? వరద లాంటి వాళ్ళు. వాన వస్తే ఇల్లు పడిపోయింది, వరద వస్తే ఇల్లు కొట్టుకుపోయింది. ఎవరితో భక్తి చేస్తున్నావు? భక్తిహీనులతోనంట. అక్క, భక్తిహీనులతో నీ సహవాసం ఏంటి? సహవాసం ఎవరితో చేయాలి? పరిశుద్ధులతో చేయాలి సహవాసం. పరిశుద్ధుల సహవాసం ఎక్కడ ఉందో దాన్ని వెతుక్కుని వెళ్ళి అక్కడ నిలబడితే ఆ పరిశుద్ధత మనకు వస్తుంది. బైబిల్ అంటుందంటే భక్తిహీనుల ఇళ్లకు నువ్వు ఎలా వెళ్తున్నావు? భక్తిహీనుల దీపం ఆరిపోయింది, భక్తిహీనుల జీవితాలు పాడైపోతాయి. సినిమాలు చూసేవారు చుట్టా, మందిరాలు మానేసేవారు చుట్టా, అప్పదలవాడు చుట్టా, భక్తులని మైండ్ చేసేవారు చుట్టా, అందం మీద మనసు పెట్టేవారు చుట్టా, ఉపవాసం లేకుండా
శరీరాన్ని పెంచుకునే వారి చుట్టూ భక్తిహీనత, వారి చుట్టూ నీ సాంగత్యం ఎలా? నీ సాంగత్యం ఎవరితో? ప్రతిష్ఠిత కలిగిన వారితో, అభిషేకం కలిగిన వారితో, ఆత్మీయతో. పొట్ట కోసమో డబ్బుల కోసమో ఏదో ముద్ద పెడతారని భక్తిహీనులతో నువ్వు సాంగత్యము చేయకూడదు. నేనేదో పొగుడుతున్నారని, తీసుకున్నారని, వాళ్ళు మాట్లాడుతున్నారని వాళ్ళు భక్తి ఉంటేనే సహవాసాన్ని కంటిన్యూ చేయి. భక్తి లేకపోతే సహవాసాన్ని ఆఫ్ చేయి. వరదని వరద వచ్చి నీ ఇంటిని పాడు చేస్తుంది కాబట్టి ఆ వరదని భక్తిహీనత దూరంగా ఉండిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భక్తిహీనులు ఎక్కడ ఉంటారు? పాటలు పాడే వాళ్ళందరూ పరిశుద్ధులు కాదు, వాక్యం చెప్పందరూ పరిశుద్ధులు కాదు, పిల్లపిల్లలు పరిశుద్ధులు కాదు. భక్తిలో కష్టపడి కన్నీళ్ళు కార్చి చేతులు పైకెత్తి అన్న పనులు మానుకొని దేవుడి కోసం నిలబడే రోషము కలిగిన వారితో నీ సహవాసాన్ని సంబంధం పెట్టుకోవాలి. వరద లాంటి వాళ్ళు నిన్ను పాడు చేస్తారు. వచ్చే దగ్గర సహవాసం చేయబాకండి, డబ్బుల సహవాసం చేయబాకండి, కులము మిటి పేరు సహవాసం చేయబాకండి. భక్తిహీనుడు అంటే నీకు వాడతాడు, భక్తిహీనుడు అంటే వాడతా నీ కొట్లు పోయే సహవాసాలేంటి, శీలం షాపు పోయి సహవాసాలేంటి, ఏంటి సహవాసాలు? పూడికి కొట్టిన సహవాసాలు నీ భక్తిని వరదలాడిగా వచ్చి పడగొట్టారు. జాగ్రత్త. దేవుని దగ్గర ఒక మాట చెప్పేవాడు, నాకు భలే ఇష్టం అలా. మాకు నలుగురు ఉంటారన్నా, ఆ అబ్బాయి 10 గంటలు ప్రార్థన చేసేవాడన్నా. ఒకడు సహవాసం బయలుదేరాడన్నా, వద్దురా పెళ్ళి వద్దురా అని అడిగాను, చెప్పాను, వెళ్ళలేదు. వాడితో సహవాసం చేసాడు, పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు పిల్లలను పెళ్లితో చేసుకున్నానా అని చెప్పి ఉరేసుకుందామని చూస్తున్నాడంట. భక్తి చెడిపోయిందన్న, భక్తి చెడిపోయింది. గంట తరబడి చేసే నీ ప్రార్థన ఏమైపోయింది? ఎవరితో సహవాసం చేరి నీ భక్తిని పోగొట్టుకున్నావు. వరద, జాగ్రత్త, నీ జీవితం పడిపోతుంది. మహేష్ మాస్టర్ గారి జీవితం గురించి చెప్పట్లే అక్కడ. ప్రతి ఒక్కరి జీవితాలు వరదలాంటి మనుషులు ఉన్నారు, వాళ్ళు భక్తిహీనులు. వారితో మనం సంబంధం పెట్టుకోకూడదు. ప్రార్థన చేసే వారితో సంబంధం కావాలి. ప్రార్థన అంటే ఇంట్లో ప్రార్థన చేసి టీవీ పెట్టే వద్ద కాదు, టీవీని కేబుల్ తీపిచ్చేసి డిష్ ఆఫ్ చేసేసి ప్రార్థనతో, పరిశుద్ధతతో, అభిషేకంతో నిలబడే వారితో సమస్యలు పెట్టుకో. నీకు ఆశీర్వాదం రాకపోతే నన్ను వచ్చాడు. భక్తిహీనుడా, నీవెందుకు భక్తితో సహవాసం చేస్తున్నావు? దేవుని మాటలు భక్తిహీనుల మధ్యలో పరిచయం. పందుల ముందు వేయబాకు, ముత్యాలు వేయబాకు, తొక్కుతాయి, వాళ్ళు తొక్కుతాయి. వాడికి బుద్ధి తెలియదు కాబట్టి. దేవునికి స్తోత్రం. అయ్య బాబు స్తోత్రం చెప్పుకోండిగా. హల్లెలూయా. అందుకే ఎవరితో సహవాసం చేయాలంటే జోడుగా ఉండొద్దు అన్నాడు దేవుడు. జోడుగా ఒక మాట చెప్పనా, కాకు పిల్లలన్నీ కాకు సంతానం, పౌరుల పిల్లని పౌర సంతానం. పౌర సంతానం మీకు రావాలంటే కాకి బుద్ధిని వదిలిపెట్టు, తిరిగి బుద్ధి వదిలిపెట్టు. పౌరులు ఎప్పుడు గుళ్ళో ఉంటుంది, పరిశుద్ధతల మందిరంలో ఉంటాయి. నీ పరిశుద్ధతను ఏర్పాటు చేసుకో. పౌరుకు స్వభావం వస్తుంది. పంట సందుల్లో ఉండేది ఏంటంటే పౌరాలు ఉంటాయి. కాకులు ఉండవు. కాకులు కొంపలు అన్నట్టు ఉంటాయి, చిల్ల చెట్లలో ఉంటాయి, శవం దగ్గర ఉంటాయి, వీధులు తిరుగుతూ ఉంటాయి. కాకిగో పౌరాలివా. దేవుడికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కొంతమందికి ఈ మాటలు ఇష్టపడరు. నేనేం చేయలేను, నీ ఆత్మ జీవితం వరద లాంటిది, నేను పాడు చేస్తుంది, నేను పడగొడుతుంది. జాగ్రత్త. వరద వస్తే ఇల్లు నిలబడదు. జాగ్రత్త. వరదలు వస్తే మన కృష్ణా జిల్లా వరద వచ్చింది. ఏసుగారి పాస్టర్ గారి ఇల్లు కూడా మునిగిపోయింది. ఆయన ఉండలేక గుడివాడు వెళ్ళిపోయాడు. ఆ వరదలో వాళ్ళు ఏం చేశారంటే చిన్న ఉంటాయి కదా, తిప్పేయి వాళ్ళు ఎక్కించుకుని తీసుకెళ్ళిపోయారు. వరదకి ఉండలేకపోయారు. వరద అనగా భక్తి జీవితంలో వరదలు ఎవరంటే భక్తిహీనులతో సహవాసమే వరద లాంటి వాళ్ళు. అక్క చెల్లి దండం పెట్టి చెప్తున్నాను, ప్రతిష్ఠిత కలిగిన మనుషులతో సహవాసం చేయమ్మా. దేవుని కోసం నిలబడి సహవాసం చేయమ్మా. గంటధర సహవాసం చేయమ్మా. వాళ్ళ చెమటోలైనా, నల్లటోలైనా, కర్రోలైనా, పుట్టోలైనా పర్వాలే,
ఆత్మ సంబంధుల సహవాసం మనకి ఆశీర్వాదం కలుగు చేస్తుంది. చెప్పండి ఆమె. రెండవ వరద ఏమిటి? వరద ఏంటి? భక్తిహీనులు. వాళ్ళు భక్తిహీనులు నా మీద లేచి వస్తున్నారు అంటున్నాడు దావీదు. భక్తిహీనులు ఎప్పుడు కూడా నన్ను రేపుతారు, జాగ్రత్త. రేపుతారు, జాగ్రత్త. నీ భక్తిని వాళ్ళు ముందు మాకు తెలిసిన ప్రార్థన నీకంటే చిచ్చారేసమంటారు, నీకంటే బాగుపోయామంటారు, మొదలు ఆత్మపోతేనంటారు. ఇప్పుడు ఆత్మలేదు దెయ్యంతులు ఉన్నాయి, జాగ్రత్త. దెయ్యాలతో సహవాసం చేయకూడదు. పరిశుద్ధ ఆత్మీయులు మీరు జాగ్రత్త అన్నమాట. నీకంటే అన్నగాళ్ళైనా, నీకంటే డబ్బున్న వాళ్ళైనా, నీకంటే పరిశుద్ధులైనా, యాక్టర్లైనా, డాక్టర్లైనా, కోటీశ్వర్లైనా వాడు భక్తిహీనుడైతే చెప్పాలన్నాడు. వాడు ఎంతటోడే మనకు అవసరం లేదు. భక్తి ఉందా లేదా, పరిశుద్ధత ఉందా లేదా, అభిషేకం ఉందా లేదా, ఆత్మ ఉందా లేదా, ఆనందం చేస్తున్నా లేదా, సమర్పణ వ్యక్తి కాదా చూడండి. అవునా కదా? ఎవరు పెడితే వాళ్ళేనా అన్నా, నాకంటే మంచోళ్ళన్నా, మా కావాలన్నాయన్నా, గొప్పోళ్ళన్నా, మంచి కులస్తులంటే తీసుకునే భక్తి లేని వాడితో సభ చేస్తే వాడదా నేను మామిడి చేస్తాడు, వాడు చేస్తాడు. జాగ్రత్త, జాగ్రత్త చెల్లి, జాగ్రత్త తమ్ముడా. భక్తిహీనులతో సహవాసం చేస్తే నువ్వు వరదలాగా నీ పంపని ముంచేస్తా. ఇప్పుడు ఎవరితో సహవాసం? డబ్బున్నోళ్ళనా, బంగారం ఉన్న వాళ్ళన్నా, వాళ్ళన్నా ఇలాంటిన్నావా నీ జీవితం పాడవుతుంది. జాగ్రత్త. స్తోత్రం చెప్పు గట్టిగా. రెండోది చెప్పండి, వరదలు. మొదటిది ఏమిటిది? కొద్దిగానే మాటలు వాన లాంటివి, కొంపల ముంచే మాటలు వాన లాంటివి. రెండోదండి వరదలు. భక్తులు లాంటి వాళ్ళు వరదలు నీ ఆత్మచిత్తాన్ని పాడు చేస్తారు. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. రెండవ వరద యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20వ వచనం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20వ వచనం. రెండవ వరద చదువుదాం. వానలు వరదలు చదువుదాం. అమ్మ భక్తిహీనులు కదులుతున్నా, భక్తిహీనులు కదులుతున్నా, భక్తిహీనులు కదులుతున్నా. సముద్రం మౌనం పడదా? అక్కడ చూడండి అమ్మా, సముద్రం ఎలాంటిది? సముద్రం ఎలాంటిది? మొన్న పాస్టర్ గారు అంట, ఏదో పాస్టర్ గారు పేరేంటమ్మో తెలియదు కానీ ఏ ఊరు అది? రగ్గేట్ పాస్టర్ గారు. ఏ ఊరు? సరే స్తోత్రం. హల్లెలూయా. కాకినాడ. ఇద్దరు కొడుకులు ఆయనకి కమల పిల్లలాగా ఉన్నారు. ఇద్దరు ముచ్చటిగా. వాళ్ళు ఏం చేశారంటే సెలవులు ఇచ్చారు కదా అని ఫ్రెండ్స్ కి పుట్టినరోజు అయితే వెళ్ళారంట. వెళ్తే ఇంకా నలుగురు కలిసి వాళ్ళతో సహవాసం చేసి వీళ్ళందరూ కూడా ఆ వరదలు ఏం చేస్తారు? వరద కాదు, అక్కడ ఉన్న నది దాని పేరేంటి? సముద్రం అంట. సముద్రంలో ఈత పడతామని దిగారు, గల్లంత అయిపోయారు. వినోదం గల్లంత అయిపోయారు, వాళ్ళు గల్లంత అయిపోయారు. ఆ మాస్టర్ గారు ఏడుస్తున్నాడు. ఫోన్ చేశాడంట, చిన్నోడా ఎక్కడున్నావు అని అడిగితే అక్కడ సర్పంచ్ ఫోన్ ఎత్తాడంట, అయ్యా మీరు దయచేసి మాస్టర్ గారు తీసుకుని వచ్చేసి ఇక్కడికి అన్నాడు. ఏమైంది సార్? చూస్తున్నారు, మీరే చూస్తున్నారు రండి. ఒక అబ్బాయి దొరికాడు, ఇంకో అబ్బాయి సమము దొరకల. సముద్రము ఎలాంటిదంటే భక్తిహీనులు లాంటిది. భక్తిహీనులు ఎలాంటి వాళ్ళంటే వరద లాంటి వాళ్ళు, సముద్రం లాంటి మా సముద్రం లాంటి వాళ్ళు నిన్ను ముంచేస్తారు. ఇద్దరు కొడుకులు పోయినా ఆ పాస్టర్ గారు కదల్లా. ఇద్దరు కొడుకులే, పిల్లలు ఎవరు లేరు. ఇద్దరు కొడుకు ఇద్దరు చచ్చిపోయారు. ఆయన స్థిరముగా వాక్యం చెప్తారా, ఆరోగ్యం చెప్పడానికి ప్రార్థన చేయడం కోసం. హల్లెలూయా. అందుకే కొంత కూడా పట్టేసి వస్తుంది. దేవుడు మీకోసం మాట్లాడటానికి లేదా ఈరోజు నేను వాడుకోలేవానే కాదు. హల్లెలూయా. ఆ కొడుకు చచ్చిపోయిన తండ్రి అంటున్నాడు, నేను నిలబడతానన్నా. పర్లేదన్నా. ఏపు గారికి 10 మంది పిల్లలు పోయారు, 7 కొడుకులు, 3 కూతుర్లు. ఏపురి కదిలిలేకపోయింది కదన్నా, నేను కూడా కదిలిపోమన్నా. ఇద్దరు పోతే పోయారు. సంఘస్థులే నా కొడుకులుగా నేను చూసుకుంటానన్నా. ప్రైజ్ ది లార్డ్. సంగీవు దేని మీద కడుతున్నావు? నీ గురుగాన్ని ఇసుక మీద కడితే ఇద్దరు పోతే నువ్వు ఏడిసి అన్నాడిపోతావు. కానీ పాస్టర్ గారు ధైర్యంగా ఉంటున్నాడు. భక్తిహీనులు ఎలాంటి వాళ్ళంటే కదులుచున్న సముద్రం లాంటి వాళ్ళు. సముద్రం లాంటి వాళ్ళు భక్తిహీనులు.
నిన్ను ఎప్పుడు పడేస్తారు. జాగ్రత్త. ఇసుక మీద కట్టబాకు. ఆత్మీయ జీవితాన్ని దేవుని వాక్యం మీద బండి మీద కట్టుకో. ఎన్ని సముద్రాలు వచ్చినా, ఎన్ని వార్తలు వచ్చినా, ఎన్ని వాళ్ళు వచ్చినా నువ్వు నిలబడే ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. మూడోది వానలు చూస్తాము, వరదలు చూస్తాము. మూడోది ఏంటి చెప్పండి? గాలి. ప్రైజ్ లార్డ్ చెప్తాం గట్టిగా. గాలి కలిసి చెప్తాం గట్టిగా. హల్లెలూయా. వరదల్లోనే ఇంకో మాట కూడా చూపిస్తా. ప్రభు ఎందుకు చూపించమన్నాడు? వరదల్లోనే ఇంకో మాట కూడా చూపిస్తా. వరదల రకం ఉంది. ఈ రకం కీర్తన గ్రంథం 69వ కీర్తన 2వ వచనం. 69వ కీర్తన 2వ వచనం. 69వ కీర్తన 2వ వచనం. అమ్మా చదువురా. వరద, మూడో వరద. ఈరోజు ఎంత సంతోషం చేతిపైగా. హల్లెలూయా. నేను వాక్యం తప్ప మీకు నేనేం పెట్టలేనమ్మా. నా పిల్లలారా, నాకు ఇచ్చిన నా ఆత్మ బిడ్డలారా, ఆత్మ ద్వారా కన్నా నా బిడ్డలారా, మీకు ఆత్మ వాక్యాన్ని పోస్తున్నా. ఇది మీకు ఆహారం అవును కాక. విలువైనది మీకు పంచుతున్నా వాక్యం. అన్నిటికంటే విలువైనది అన్నమా, వాక్యమా? పలావ్ చికెన్ ముక్కలు కాదు, వాక్యం బ్రతికించేది. వాక్యం వస్తున్న భక్తిహీనులు వరద వరద నిన్ను ముంచెత్తుతారంటున్నాడు కీర్తన 69:2. ఏంటి ఆ వరదలు? వరదలు ఏమిటి అంటే అప్పులు, అప్పులు వరద. భక్తిగా ఉంటున్నావు, వరద వస్తుంది నీ మీదకి. అప్పులనే వరద. నువ్వు పడిపోయి ఉన్నావా? చూసుకో. లోక స్నేహం వరద, లోకం మీరు పడేసిందా? చూసుకో. ఇదిగో ఎచ్చులు పడుతున్నావా? అది వరద. ఎచ్చులు పడకూడదు, అదొక వరద. పడే మాటలు మాట్లాడుతున్నావా? అదొక వరద. జాగ్రత్త. ఎచ్చులు పోయిన వాళ్ళు వరదలో పడినట్టే, అప్పులున్నవారు వరదలో పడినట్టే, లోకంలో ఉన్నవారు వరదలో ఉన్నట్టే ముంచేస్తాయి. ఇసుక మీద కడుతున్నావేమో, ఈ వరదలు నిన్ను ముంచేస్తాయి. మూడిటి మీదకు పోయింది గాలి. నీతిమంతుల గృహమైన బండ మీద కట్టబడి ఇంటి మీదకి గాలి పోయిందా పోలేదా? దాని వాన పోయిందా పోలేదా? వరదలు పోయినా పోలేదా? అయితే ఇల్లు కదల్లా. ఇసుక మీద పడింది. ఏమిటి? వాన. కొండగాని మాటలు చూసాం. ఇసుక మీద పడింది వరదలు. మనం చూసుకుంటూ వస్తున్నాం. వరదలు ఏంటంటే ముంచేస్తాయి. హెచ్చులకు పోతారు కొంతమంది. నీకు అది చేస్తా, నీకు ఇది చేస్తా, అది ఇది అంటారు. ఒక్కడు చేయరు. వరదలు. వాడెవడో బీరో కొనంటే నేను బీరో కొంటాను అంటాడే. వాడెవడో బైక్ నేను బైక్ కొంటాను అంటాడే. ఉంటే కొనుక్కో. ఇసుక లాంటి మాటలు చేయకూడదు. వాడు ఎలా చేశాడు పెళ్ళి, నేను వాడికంటే ఎక్కువ చేయాలంటే హెచ్చుతాను. అది వరద. నేను పాడు చేస్తాయి. మా ఇంట్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారండి. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. మమ్మల్ని జీవితాలు పాడైపోయినాయి. వరదలు. జాగ్రత్త. నీ జీవితాన్ని వరద అనేది పాడు చేస్తుంది. స్తోత్రం చెప్పండి. అన్ని ఉన్న ఇస్రాకు అని ఉంటుంది. ఏమైనా ఇస్రాకు. మొన్న ఒక మీటింగ్ పోయా. నా ముందు ఒక పాస్టర్ గారు మెసేజ్, నా ముందు ఒక ఆయన ప్రసంగం. అక్కడ ఆయన కాలేజ్ వచ్చాడు.